బేతాళ కథలు రాజీ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఒక్కొక్కసారి విశ్వ ప్రయత్నం వల్ల లభ్యంగాని కార్యసిద్ధి దానంతటదే సంభవిస్తుంది. ఇందుకు నిదర్శనంగా నీకు ప్రతాపుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. సుదర్శనుడనే రాజు కోసల దేశాన్ని పాలించే కాలంలో విదేహ దేశాన్ని జయదేవుడు పాలించేవాడు. ఆ రెండు దేశాలకు మధ్య సత్సంబంధాలు లేవు. కావటానికి కోసల దేశమే పెద్దది, బలసంపన్నమైనది అయినా తూర్పున ఉన్న దేశాలతో వర్తక సంబంధాలు పెట్టుకోవటానికి విదేహ పెద్ద అడ్డంకిగా ఉండటం చేత ఈ వైరం వల్ల కోసలకే హెచ్చు ఆర్థిక నష్టం కలుగుతూ ఉండేది. విదేహను జయించి లొంగదీసుకోవటం కోసలకు ఎంతో లాభకరం. కానీ సుదర్శనుడు పిరికివాడు. దానికి తగ్గట్టు విదేహ రాజైన జయదేవుడు మహాపరాక్రమశాలి. కత్తి యుద్ధంలో అతను 16 కళ్ళలు ప్రదర్శించగలడని ప్రతీతి ఉండేది. అందుచేత సుదర్శనుడు విదేహతో యుద్ధానికి జంకాడు. అయినా విదేహను జయించాలన్న కోరిక మాత్రం ఆయనలో చావలేదు. సుదర్శనుడికి ప్రతాపుడనే కొడుకు పుట్టాడు. తండ్రిలాగా అతను పిరికివాడు కాడు. మంచి శౌర్య పరాక్రమాలు గలవాడు. యుక్త వయస్కుడయ్యే నాటికి అన్ని యుద్ధ విద్యల్లోనూ అంతులేని ప్రావీణ్యం వచ్చింది. ప్రత్యేకించి కత్తి యుద్ధంలో అసాధారణ ప్రజ్ఞ సాధించుకున్నాడు. సుదర్శనుడికి అవసాన కాలం సమీపించినప్పుడు ఆయన తన కొడుకును దగ్గరకు పిలిచి, నాయనా, నా చిరకాల వాంఛితం తీరుస్తానని మాట ఇవ్వు. జయదేవుడి ముందు నిలిచే శక్తి లేక నేను విదేహ మీదకి యుద్ధానికి వెళ్ళలేదు. నువ్వు మహావీరుడివి. జయదేవుడు వయస్సు మళ్ళినవాడు. నువ్వు అతనిపై యుద్ధం చేసి గెలిచి మనకు పక్కలో బల్లెంగా ఉన్న విదేహను కోసలలో కలుపుకో. ఈ పని నెరవేరిన దాకా విశ్రమించనని నాకు మాట ఇవ్వు అని అన్నాడు. ప్రతాపుడు తండ్రి కోరిక తీరుస్తానని ప్రమాణం చేశాడు. తర్వాత సుదర్శనుడు గతించటము, ప్రతాపుడు రాజ్యాభిషేకం చేసుకోవటము జరిగింది. ఇలా కొంతకాలం రాజ్యాంగాన్ని చక్కదిద్దుకోవటంతోనే ప్రతాపుడికి సరిపోయింది. అయినా అతను తండ్రికి ఇచ్చిన మాట మరచిపోలేదు. మరిచిపోకపోగా అతనికి విదేహ మీదకి దండెత్తి వెళ్లాలని, మహావీరుడని పేరుపడిన జయదేవుణ్ణి జయించి అంతకన్నా గొప్ప వీరుడనిపించుకోవాలని, తన రాజ్యానికి ప్రతిబంధకంగా ఉన్న విదేహ సింహాసనం కూడా తానే అధిష్ఠించాలని ఎంతో ఉబలాటంగా ఉన్నది. అయినా ప్రతాపుడు విదేహపైకి సైన్యాన్ని నడిపించే ప్రయత్నం ప్రారంభించలేదు. అందుకు కారణం జయదేవుడి కుమార్తె చారుమతి. చారుమతి చక్కదనం గురించి ప్రతాపుడు ఎంతగానో విని ఆమెను పెళ్లాడాలని ఏనాడో నిశ్చయించుకున్నాడు. కానీ వారి వివాహం జరగటం సాధ్యమయ్యే విషయం కాదు. అందుకు ప్రతాపుడు చేయదగిన ప్రయత్నాలు రెండు. ఒకటి, విదేహపైకి దండెత్తిపోయి జయదేవుణ్ణి జయించి అతని కుమార్తెను బలాత్కారంగా వివాహం చేసుకోవటం. ఇక 2, తాను తండ్రి ముందు తీసుకున్న ప్రమాణాన్ని గాలికి వదిలేసి జయదేవుడితో ఏదో ఒక విధంగా రాజీపడి చారుమతిని తనకిచ్చి పెళ్లి చేయమని వేడుకోవటం. బలాత్కార వివాహాన్ని చారుమతి నిరసించవచ్చు. తన వేడుకోలును జయదేవుడు నిరాకరించవచ్చు. అందుచేత ప్రతాపుడికి గొప్ప విషమ సమస్య తటస్థపడింది. ఆ పరిస్థితిలో ప్రతాపుడు 3వ మార్గమొకటి చూసుకున్నాడు. అతను రాజ్యకార్యాలన్నిటినీ కొంతకాలం పాటు మంత్రులను చూస్తూ ఉండమని మారువేషం వేసుకొని తన పేరు ప్రసేనుడని మార్చుకొని విదేహ దేశం ప్రవేశించాడు. అతను తగిన అవకాశం కోసం వేచి ఉండి చారుమతిని కలుసుకొని తానెవరో చెప్పి తనకు ఆమెపై గల ప్రేమ వెల్లడించి ఆమె అభిప్రాయం అడిగాడు. చారుమతి కూడా అతన్ని గురించి విని ఉన్నది. తమ దేశాల మధ్య శత్రుత్వమే లేకపోతే తమ వివాహం సులువుగా జరిగి ఉండేది కదా అని అనుకుంటూ వచ్చింది. అందుచేత ఆమె అతనికి తన సమ్మతి క్లుప్తంగా తెలియజేసింది. ఇక జయదేవుడి సమ్మతి సంపాదించవలసి ఉన్నది. అందుకు కూడా ప్రతాపుడు ఒక పద్ధతి ఆలోచించాడు. అది చాలా హేయమైన పద్ధతే కానీ దాని ద్వారా తండ్రి కోరిక నెరవేరుతుంది. ఆ పద్ధతి ఏమిటంటే, తాను విదేహపై దాడి చేసి దాన్ని గెలిచే బదులు జయదేవుణ్ణే కోసల గెలవనివ్వటం.
ప్రతాపుడు మర్నాడు రాజును ఏకాంతంగా కలిసి మాట్లాడ్డానికి అనుమతి సంపాదించాడు. జయదేవుడు అతన్ని తన సమక్షానికి రానిచ్చి, ఏమిటి నువ్వు నాతో మాట్లాడదలిచిన విషయం అని అన్నాడు. మహారాజా, నా పేరు ప్రసేనుడు, రాజవంశం వాణ్ణి. చాలా కాలంగా కోసలరాజు కొలువులో ఉన్నాను. అక్కడి గుట్టుమట్లన్నీ నాకు తెలుసు. తమరు కోసలను జయించదలిస్తే అందుకు అవసరమైన సహాయమంతా నేను తమకు చేయగలను అని ప్రతాపుడన్నాడు. తాను తలచుకుంటే జయదేవుడు రక్తపాతం లేకుండానే కోసలను జయించగలడు. ఈ ఉపకారం చేసినందుకు ఆయన తనకు తన కుమార్తెనివ్వటానికి సందేహించడు. తనకు చారుమతికి వివాహమైన మరుక్షణం 2 రాజ్యాలు ఒకటవుతాయి. రెంటికి తానే రాజవుతాడు. తండ్రి కోరిక నెరవేరుతుంది, తన కోరిక నెరవేరుతుంది. కాని ప్రతాపుడి ఎత్తుగడ పారలేదు. దానికి కారణం అతను చారుమతితో మాట్లాడినప్పుడు ఆమె ముఖ్య పరిచారిక అంతా విన్నది. ఆమెను ప్రతాపుడు లక్ష్యపెట్టలేదు. ఆ పరిచారికే చూసి రహస్యంగా వారి మాటలన్నీ విన్నది. జయదేవుడు ప్రతాపుడితో, నేనాలోచించి చెబుతాను, నువ్వు ప్రస్తుతం రాజభవనంలోనే ఉండు అని ప్రతాపుణ్ణి అవతలకు పంపించగానే ఆమె రాజు వద్దకు వచ్చి, మహారాజా, ఆ యువకుడి మాటలు నమ్మకండి, అతను కోసల దేశపు రాజు అని అన్నది. జయదేవుడు తోకతొక్కిన తాచులాగా అయిపోయి ప్రతాపుణ్ణి బంధించి చెరసాలలో పెట్టించమని ఉత్తరువిచ్చాడు. ఈ సంగతి తెలిసి చారుమతి ఎంతో దుఃఖించింది. ఆమె తన తండ్రి వద్దకు వెళ్ళి ప్రతాపుడు ద్రోహబుద్ధితో వచ్చినవాడు కాడని, తనపై ప్రేమ ప్రకటించుకోవటానికి నానా అగచాట్లు పడ్డాడని, అతన్ని వెంటనే చెరవిడిపించి తమకిద్దరికీ వివాహం చేయమని దీనంగా వేడుకున్నది. ఆ నీచుడి పక్షాన నా కర్తవ్యం బోధించకు, నిన్ను ఎలాంటి వాడికిచ్చి పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు అని జయదేవుడు తన కుమార్తెను విదిలించి పారేశాడు. ఆ సాయంకాలమే ఆయన చెరసాలకు వెళ్ళి ప్రతాపుణ్ణి కలుసుకొని, బుద్ధిహీనుడా, ఈ రాజ్యంలో అడుగుపెట్టడం అపాయమని తెలిసి కూడా ఎందుకు అడుగుపెట్టావు? ఏ కారణం చేతనైనా రాగోరితే బాహాటంగా రాక పిరికి పందలాగా మారువేషంలో ఎందుకు వచ్చావు? ఇప్పుడు నేను నీ తల తీయిస్తే అడ్డేదెవరు అని అడిగాడు. ప్రతాపుడి ముఖంలో భయలక్షణాలు కనపడతాయని ఆయన అనుకున్నాడు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ప్రతాపుడు చిన్నగా నవ్వి, నేను మీ రాజ్యంలోకి ప్రచ్ఛన్నంగా వచ్చింది నా క్షేమం కోసం కాదు, మీ రాజ్యక్షేమం కోరి. నేను బాహాటంగా రాదలిస్తే సైన్యంతోనే రావాలి. అదే జరిగితే మీ రాజ్యం ఒక్కరోజులో శ్మశానంగా మారిపోతుంది. నేను వచ్చింది మీ కుమార్తె చారుమతి హృదయం తెలుసుకోవటానికి, మీ రాజ్యాన్ని నేలమట్టం చేయటానికి కాదు అని అన్నాడు. నా కుమార్తె హృదయం తెలుసుకున్నావా అని జయదేవుడు అడిగాడు. తెలుసుకున్నాను. నన్ను పెళ్లాడాలన్న వాంఛ ఆమెలో గాఢంగానే ఉన్నది అని ప్రతాపుడన్నాడు. పిరికి పందవు, నన్ను జయించలేక నా కుమార్తెను పెళ్లాడి ఆ విధంగా నా రాజ్యం హరించుదామనుకున్నావు. నా రాజ్యం నేలమట్టం చేస్తానని ప్రగల్భాలెందుకు అని జయదేవుడన్నాడు. మీ కుమార్తెను పెళ్లాడటంతో పాటు మన రాజ్యాలు 2 ఏకం కావాలన్న కోరిక కూడా నాకున్నది. అలా జరగాలంటే నేను మీ రాజ్యమైనా గెలవాలి, మీ చేత నా రాజ్యాన్ని గెలవనివ్వటమైనా చేయాలి. నా రాజ్యం గెలవటానికి మీకు సులభోపాయం చెప్పాను. అందులో ఏదో ద్రోహమున్నట్టు మీరు నన్ను చెరపెట్టించారు అని ప్రతాపుడన్నాడు. నువ్వు ఎంతో పిరికిపందవై ఉంటే తప్ప నీ రాజ్యాన్ని నాకు కానుక పెట్టాలని చూడవు. నీకు శిరశ్ఛేదమే తగిన శిక్ష అని జయదేవుడన్నాడు. ప్రతాపుడు ఆశ్చర్యంగా, మీరు మహాపరాక్రమవంతులని దేశదేశాలా చెప్పుకుంటున్నారు. శత్రువును నిరాయుధుడిగా పెట్టి శిరశ్ఛేదం చేసేవాడికన్నా పిరికిపంద ఎక్కడుంటాడు అని అన్నాడు. జయదేవుడి ఆగ్రహం నశాళమంటింది. ఆయన ఆ కోపాన్ని నిగ్రహించుకొని, నేను ఉదార స్వభావంతో నిన్ను విడిచిపుచ్చితే ఏం చేస్తావు అని అన్నాడు. మీరలాంటి సహాయమే చేస్తే నేను మా దేశానికి వెళ్ళి సేనలను తరలించుకువచ్చి మీ దేశాన్ని నామరూపాలు లేకుండా చేసేస్తాను. వీలు పడితే ద్వంద్వయుద్ధంలో మీ ప్రాణాలు కూడా తీస్తాను అని ప్రతాపుడన్నాడు. జయదేవుడి కళ్ళు మెరిశాయి. ఆయన ప్రతాపుడితో, ఇప్పుడే నీకు వీలు కలగజేస్తాను, నాతో ద్వంద్వయుద్ధం చెయ్యి అని అన్నాడు. అప్పటికప్పుడే ప్రతాపుణ్ణి చెరవిడిపించారు. జయదేవుడు శస్త్రచికిత్సకులను రప్పించి
ప్రతాపుడికి ఒక కత్తి ఇచ్చి తానొక కత్తి తీసుకొని యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాడు. యుద్ధంలో చాలాసేపు జయదేవుడు ప్రతాపుడు సమవుజ్జీలుగా కనపడ్డారు. జయదేవుడు ప్రదర్శించిన కళలన్నిటికీ ప్రతాపుడు ప్రతిక్రియలు చేశాడు. కాని ఆఖరులో జయదేవుడు ప్రతాపుడి చేతి కత్తిని ఎగరగొట్టాడు. ప్రతాపుడు అమితాశ్చర్యంతో ఈ కళ నేనెన్నడూ ఎరగనే అని అన్నాడు. జయదేవుడు ప్రతాపుడి భుజం తట్టి, అల్లుడు, నువ్వు నేర్చుకోవలసిన కళలు ఇంకా 1-2 వాటిని నీకు అల్లుడి కట్నం కింద ఇచ్చుకుంటాను. నీ వివాహానికి తరలి రమ్మని మీ దేశానికి కబురు పంపు అని అన్నాడు. మంచి ముహూర్తాన ప్రతాపుడికి చారుమతికి వివాహమైపోయింది. కోసల విదేహ రాజ్యాలు ఏకమయ్యాయి. కాలక్రమాన రెండిటికీ ప్రతాపుడే రాజై తన తండ్రి చివరి కోరికను పూర్తి చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. జయదేవుడు ప్రతాపుణ్ణి ద్వంద్వయుద్ధంలో ఓడించి కూడా ఆకస్మికంగా అతన్ని తన అల్లుడి చేసుకోవటానికి ఎందుకు నిర్ణయించాడు? తన కుమార్తె అతన్ని ప్రేమించిందనా? లేక ఎప్పటికైనా అతను తన రాజ్యాన్ని మట్టు పెడతాడనా? ఒకవేళ ఇది ఆకస్మిక నిర్ణయం కాకపోతే తన అల్లుణ్ణి చేసుకోదలిచి కూడా ఆయన ప్రతాపుడితో ఎందుకు ద్వంద్వయుద్ధానికి తలపడ్డాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, జయదేవుడు ప్రతాపుడికి తన కూతుర్నిచ్చి చేయాలని నిర్ణయించింది ద్వంద్వయుద్ధం అయ్యాకనే. ప్రతాపుడు పిరికి పంద అన్న అనుమానం ఆయనలో చాలా గాఢంగా నాటుకొని ఉన్నది. ప్రతాపుడి తండ్రి జగత్ ప్రసిద్ధుడైన భీరువు. ప్రతాపుడి ప్రవర్తన కూడా పిరికివాడి ప్రవర్తనలాగే జయదేవుడికి కనపడింది. ప్రతాపుడి మాటలు మాత్రం మహావీరుడికి తగినట్టుగా ఉన్నాయి. అతను మహావీరుడో లేక పిరికివాడో తేల్చుకోవటానికి జయదేవుడు అతనితో ద్వంద్వయుద్ధం సాగించాడు. ప్రతాపుడు ద్వంద్వయుద్ధంలో జయదేవుడికి సమానం కాకపోయినా అతను గొప్ప వీరుడన్నది మటుకు రూఢి అయిపోయింది. తను ఓడిపోయాక కూడా అతను ఓడినందుకు దుఃఖించక కత్తి యుద్ధంలో తాను ఎరగని లాఘవాన్ని జయదేవుడిలో చూసి అబ్బురం చెందాడు. అది నిజమైన వీరుడి లక్షణం. అందుకే జయదేవుడు తన కుమార్తెను అతనికిచ్చి చేయటానికి నిశ్చయించాడు. విదేహరాజ్యం ఎలాగైనా చారుమతి భర్త అయ్యేవాడికి చెందవలసిందే. ప్రతాపుడు చారుమతికి తగిన భర్త అన్నదే జయదేవుడు తేల్చుకోవలసి ఉండింది. అది ద్వంద్వయుద్ధం ద్వారా తేలిపోయింది అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.